ఆదిలాబాద్లో పిట్టాలవాడకు చెందిన జబీన్ను అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకే హత్య చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. గత నెలలో నమోదైన మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఈ నిజం బయటపడింది. ఇంద్రవెల్లికి చెందిన ఫరూక్ తన స్నేహితుడితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డాడని, నిందితులను అరెస్టు చేశామని, వారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఒక లేడీ, ఈమె పేరు ఇమ్రానా జబీన్, ఈమె మిస్ అయింది. 29th November మనకి పిటిషన్ వచ్చింది, హ్యూమన్ మిస్సింగ్ పిటిషన్ వచ్చింది. వీళ్ళ సిస్టర్ ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. మనం అప్పుడు ఎఫర్ట్స్ పెట్టాము, అన్ని టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ అన్ని వెరిఫై చేశాము. దానిలో ఈమెకి ఇద్దరితో కొంచెం ఎక్కువ పరిసరాలు ఉన్న వల్ల మనం ఇద్దరికి పికప్ చేసి ఇద్దరితో అడగడం జరిగింది. కొంచెం దానిలో వీళ్ళకి మోటివ్ ఏంటి అంటే, చంపిన అతని పేరు ఫారూక్, ఇతని పేరు ఫారూక్ అండ్ ఇతనికి హెల్ప్ చేసిన పర్సన్ రమేష్. వీళ్ళు ఇందర్వెల్లి చెందిన అండ్ వీళ్ళకి అంటే స్కూల్ నుంచి వీళ్ళు నాలంద కాలేజ్లో కలిపి చదివారు. వీళ్ళ ఇద్దరు కొంచెం ఫ్రెండ్స్ ఉన్నారు, A1 అండ్ ఈ డిసీజ్డ్ మిస్సింగ్ అయిన ఆమె ఇమ్రానా జబీన్. దాని తర్వాత ఈమె ఇతనికి కొంచెం డబ్బు ఇచ్చింది, 8.5 lakhs అండ్ 8.5 గోల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ అతనికి అవసరం ఉంటే అతను దానికి ఇచ్చారు ఈమె. ఇప్పుడు ఈమె మళ్ళీ ఇతనికి అడుగుతున్నారు, అతను అదే బాధలో మళ్ళీ నాకు అడుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఆ కోపంలో ప్లాన్ చేసి ఈమె ఇంటికి పోయి ఫస్ట్ ఈవినింగ్ పోతారు. ఈవినింగ్ తర్వాత మళ్ళీ నైట్ మళ్ళీ ఆ ఫ్రెండ్ రమేష్ తీసుకొని అతను ఈమె ఇంటికి పోయి వీళ్ళ ఇద్దరు ఆ స్మాదరింగ్ చేసి ఈమెకి చంపారు. దాని తర్వాత చంపిన తర్వాత ఆ కిన్వర్డ్ సైడ్ ఆ నైట్ 1 వరకు వెయిట్ చేశారు. ఆ బాడీలో అడ్డిగా వెహికల్లో బండిలో బాడీ పెట్టి మళ్ళీ ఈ చోడా బజార్ హత్తనూరు కిన్వర్డ్, దాని తర్వాత కిన్వర్డ్ తర్వాత కూడా 10 kilometers తర్వాత ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ వెరీ సెక్లూడెడ్ ఏరియా. అక్కడ వీళ్ళు కొంచెం కెనాల్ లాగా ఏరియా ఉంటుంది, అక్కడ దొబ్బేశారు. పైన నుంచి మిట్టి ఏమైనా ఉంటే మిట్టి పెట్టారు. ఇప్పుడు ఇతనికి మనం నిన్న మళ్ళీ కొంచెం అంటే అది మన టెక్నికల్ ఎవిడెన్సెస్ ఇంకా కలెక్ట్ చేసిన వల్ల కొంచెం అనుమానం పెరిగింది. నిన్న ఇతనికి తిరుమల పెట్రోల్ పంప్ దగ్గర మనం పట్టుకున్న తర్వాత ఇతన్ని మొత్తం రివీల్ చేశారు. రివీల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డెడ్ బాడీకి ఇతను తీసుకొని పోయి మొత్తం టెక్నికల్గా ఏమేమి ఎవిడెన్స్ వాల్యూ ప్రకారం ఎగ్జిమేషన్ MRO ముందు ఎగ్జిమేషన్ అయింది. దాని తర్వాత DNA కలెక్ట్ చేయడం జరిగింది అండ్ బాడీ వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనం రికవరీలో ఒక బైక్, వీళ్ళ వాడుకొని బైక్ మరియు సెల్ ఫోన్స్ మరియు అర్టిగా వెహికల్, రెంట్లో తీసుకున్న అర్టిగా వెహికల్ మనం సీజ్ చేస్తున్నాము. జనాలతో అదే మనకి దట్ ఏమైనా మీకు హరాస్మెంట్ ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా, దయచేసి 100 డయల్ చేయండి, లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఈమెకి కూడా వీళ్ళు ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇట్లా వీళ్ళ మధ్యలో గలాట అయింది. అప్పుడు వాళ్ళ డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ ఆమె వచ్చి ఉంటే మేబీ ఇక్కడ వరకు ఇది పోకూడదు, మేబీ ఇక్కడ వరకు పోదు. దయచేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు త్వరగా 100 డయల్ లేకపోతే లోకల్ పోలీస్కి కాంటాక్ట్ చేయాలి. సో దట్ ఈ పరిస్థితి ఇక్కడ మర్డర్ వరకు పోదు. ఇప్పుడు మనం 100% ఇది చూస్తాము దట్ ఈ కేసు కన్విక్షన్కి పోతుంది. అట్లా మనం ఎవిడెన్స్ వాల్యూ ప్రిజర్వ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.